ఐడ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు ప్రియదర్శన్. నాతో పాటు రెహమాన్ గారు ఉన్నారు, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఒక చిన్న అపాయింట్మెంట్ మీ జీవితాన్ని మారుస్తుంది అంటే ఎవరు ఎందుకు కాదంటారు? సో ఆయన అదే అంటున్నారు, ఒక అపాయింట్మెంట్ తీసుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి అని. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? థ్యాంక్ యూ. బాగున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మీన్ ఒక అపాయింట్మెంట్ మీ లైఫ్ ని మారుస్తుంది అని అంటున్నారు. మీరు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అంటున్నారు, ఆ టర్మ్ కూడా. సో ఏ శాస్త్రాలని బేస్ చేసుకుని సజెషన్స్? ఇక్కడ మనకి సంఘంలో చాలా మంది ఆస్ట్రాలజిస్టులు ఉన్నారండి. ఓన్లీ ఆస్ట్రాలజిస్ట్ని కలవడం వల్ల మీకు ఉపయోగం లేదు. చాలా మంది న్యూమరాలజిస్టులు ఉన్నారు. ఓన్లీ న్యూమరాలజిస్ట్ని కలిసినా మీకు ఉపయోగం లేదు. ఇక్కడ ఆస్ట్రో న్యూమరాలజీ లింక్డ్ సబ్జెక్ట్స్ అండి. ఆస్ట్రాలజీలో ఏ ఏ ఏ రాశి, ఏ లగ్నం, ఏ నక్షత్రం, ఏ రాశులు ఎలా ఉన్నాయి చూసుకుంటూ దానిలో ఏది బలంగా ఉంది, ఏది వీక్గా ఉందో చూసుకొని అలానే న్యూమరాలజీ ప్రకారం ఏదైతే వీక్గా ఉందో దాన్ని మనం పవర్ఫుల్ చేసుకోవచ్చు, క్వశ్చన్ని బట్టి చేసుకోవచ్చు. అందుకని నేను ఇక్కడ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ చూస్తానండి. చెయ్యి చూస్తాను. చెయ్యి ఒక అద్భుతమైన విషయాలను తెలియజేస్తుందండి. చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ లేక మాకు వెళ్ళినా ఉపయోగం లేదు అనుకుంటారు. అలా ఏం అనుకోక్కర్లేండి. చెయ్యి చూస్తాను, అద్భుతమైన విషయాలను చెప్తాను. చెయ్యి ఫేస్ రీడింగ్ చూస్తాను, సిగ్నేచర్ అనాలిసిస్ చేస్తాను. ఎంతమంది ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఎంతమంది అమ్మాయిలకి పీసీఓడి ప్రాబ్లమ్స్తో మేము పెళ్లి చేసుకోమని చెప్పి డిసైడ్ అయిన అమ్మాయిలకి పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా తగ్గించి ఎంతోమంది పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలకు కూడా నేనే పేర్లు పెట్టడం జరిగింది. ఇది ఎక్కడికక్కడ ఏ మనిషి అయినా ఏదైనా ఒక పని చేసే ముందు అసలు ఎవరినైనా ఒకళ్ళని ఎంక్వైరీ చేసి ఆ పని చేస్తే బాగుంటుందని నేను అంటానండి. నన్ను డైరెక్ట్ కలవద్దు. ఈ వీడియో చూసి అబ్బాయి ఈయనేదో తోపని కలవద్దు. ఎవరికైనా మంచి జరిగిందా లేదా కనుక్కోండి. కనుక్కొని అప్పుడు వచ్చి నన్ను కలవండి. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇస్తానండి. ఎంత గట్టిగా మాట్లాడగలుగుతున్నా అంటే దమ్ము ఉండాలండి. దమ్ము ఉంటే సబ్జెక్ట్లో ఎలా అయినా మాట్లాడటానికి వీలవుతుందండి. నేను ఇక్కడ ఏదో ఒక శాస్త్రం ప్రకారం ఏ పెడతాను, బి పెడతాను అంటల్లా. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, మ్యారేజ్ డేట్స్, ఇన్ని విధాలా చూసి మీకు ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సార్ నేను చాలా మంది దగ్గర విన్న కామన్ డౌట్ ఏంటంటే చిన్నపిల్లల పేర్లు ప్రభావం వాళ్ళ భవిష్యత్తు మీద పడుతుంది అని చెప్పి. చాలా మంది ఏంటంటే ముందే కొంచెం చిన్న వయసులో ఉన్నప్పుడే మీలాంటి న్యూమరాలజిస్టులు కానీ వాళ్ళని వెళ్ళి కలిసి సరైన పేరు అడుగుతారు, పేరు పెట్టక ముందే. కొంతమంది పేరు పెట్టిన తర్వాత కూడా అకాడమిక్స్లో వెనకబడుతున్నా, హెల్త్ ఇష్యూస్ వస్తున్నా, ఏదో ఒక ఇష్యూ వస్తున్నప్పుడు పేరు చేంజ్ చేయడానికి అడుగుతారు. పేరు చేంజ్ చేసి 10th క్లాస్ సర్టిఫికేట్లో అదే పేరు పెడుతూ ఉంటారు. సో మీరేం చెప్తారు అసలు న్యూమరాలజీకి ఒక పిల్లోడి భవిష్యత్తుని నిర్ణయించే అంత శక్తి ఉందంటారు? మంచి ప్రశ్న అడిగావు నాన్న. పిల్లలంటే 100 మందో 200 మందో పుట్టరు, ఒకళ్ళో ఇద్దరు పుడతారు. ఈ ఒకళ్ళో ఇద్దరు పిల్లలకే నువ్వు కేర్ తీసుకోలేనప్పుడు ఇక వాళ్ళ లైఫ్ని ఎలా కేర్ తీసుకుంటావు? ఉందే ఒకళ్ళు లేదా ఇద్దరు పిల్లలు. పేరు బలం అనేది ఉంటుంది. ఆ పేరు బలంతో జీవితంలో పిల్లలు రాణిస్తారు. వాళ్ళకి ఒక నక్షత్రం, ఒక రాశి, ఒక లగ్నం, దాని ప్రకారం ఫలానా పేరు పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి ఒక శాస్త్రం ఉంది. నీకు తోచిన పేరు పెట్టేసి మా అబ్బాయికి జాండీస్ వచ్చింది, మా అబ్బాయిని బాక్స్లో పెట్టారు, మా అబ్బాయిని సరిగ్గా చదువు రావట్లేదు, మా అబ్బాయికి ఫలానా అని చెప్పి బాధపడితే నువ్వు పడాల్సిందే ఇక. ఎందుకంటే ఒక ఇద్దరు పిల్లల విషయంలోనే ఒకవేళ ఎవరు చెప్పించుకోవాలంటే ఫీజు అయిద్దేమోనంటే నువ్వు చేసే పనికి మాత్రం ఎక్కువ డబ్బులు కావాలా? ఈ ఉద్యోగం కాదు ఇంకో ఉద్యోగమా, ఇది కాదు ఇంకోటా? మా అబ్బాయికి ఏమో అమెరికాలో 5 లక్షల రూపాయలు నెలకు రావాలా? మా అబ్బాయికి 40 ఏళ్ళు అయినా పెళ్ళి అవుదా? అవ్వకపోతే ఎవరన్నా అడిగి కాస్త చెప్పించుకోవటం చేయటం చేయవా? అంటే నీకు మాత్రమే డబ్బులు కావాలి, ఎదుడవాళ్ళకి అక్కర్లేదంటే కుదరదు కదా. నేను అనేది ఏంటంటే మన భవిష్యత్తు, మన పిల్లల మీద మన భవిష్యత్తు కూడా ఆధారపడి ఉండేది. మనం బతికేదే మన పిల్లల కోసం. అసలు పిల్లోడు పుట్టినప్పుడు అసలు ఏముండి ఈ అబ్బాయి ఏ నక్షత్రం ఏంటి, అసలు ఏ విధమైన పేరు పెట్టాలి అని చెప్పి అడిగితే అప్పుడు మేమేందంటే మేము చేసేదే అదే పని. మమ్మల్ని ఇప్పుడు షూట్ చేయమంటే మాకు కుదరదు, మాకు ఇంకేదైనా పని చెప్తే మాకు కుదరదు. మేము చేసేదే ఈ పని కాబట్టి అయ్యా ఈ నక్షత్రం ప్రకారం ఈ అబ్బాయికి ఫలానా ఏ అనేటువంటి అక్షరం మీద పేరు వచ్చింది, ఏ మీద అక్షరం వచ్చింది కాబట్టి ఫలానా ఆర్యన్ అని పేరు పెట్టుకో, లేదా ఇంకో పేరు పెట్టుకో, దీనికి ఈ నంబర్ వస్తుంది, ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఇది, ఆ నంబర్ వస్తుంది అని ప్రిడిక్షన్ కూడా చదివిస్తాం. ఈ 1వ తారీఖు పుట్టిన వాళ్ళకి ఇలాంటి ఆర్యన్ అనేటువంటి పేరు పెట్టుకుంటే మంచి సక్సెస్ చూస్తాడు అని చెప్పి ప్రిడిక్షన్ కూడా వస్తుంది. ఇంతకుముందు పాత రోజులు కాదు కదా ప్రిడిక్షన్ రాకపోవడానికి, అంత ప్రిడిక్షన్ ఉంటుంది. ఇలా ఉంటుంది. సో ఈ అబ్బాయి రేపు పొద్దున ఏం చదవాలో కూడా చెప్తాం. ఒక పాప 7th క్లాస్లో నా దగ్గర తీసుకొచ్చి ఏమండి మా అమ్మాయి గురించి చూడండి అంటే చూసి ఈ అమ్మాయి డాక్టర్ అవుతుందమ్మా అని చెప్పా. వాళ్ళు అమ్మటే వాళ్ళ పేరెంట్స్ అన్నారు, ఏమండి మేము ఇళ్లల్లో పని చేసుకునే వాళ్ళం అండి, అదే చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళం, ఏదో 7th కదా 10thలో దాకా చదివించి మా అమ్మట పెట్టుకొని చేస్తామండి, మేము చదివించాము పిల్లని, మాకు ఆ శక్తి లేదు అని చెప్పారు.
సరేనమ్మా చూద్దాము, ఈ అమ్మాయి యోగం అలా ఉంది, అమ్మాయి యోగం అలా ఉందమ్మా అని చెప్పాను. సరే మొన్న ఇప్పుడు కొత్తగా అడ్మిషన్స్ అయినాయి కదండి, మెడికల్ అడ్మిషన్స్. మీరు వెళ్ళి ఒక కెమెరా తీసుకొని గుంటూరు మెడికల్ కాలేజ్కి వెళ్ళి కొత్త అడ్మిషన్స్ అయిన వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి. వాళ్ళలో ఒక అమ్మాయి ఏం చెప్తుందంటే, ఏమండి నేను ఇలా మా చిన్న కుటుంబం మాది, మేము ఇలా రెహమాన్ గారిని కలిసాము, ఆయన నువ్వు డాక్టర్ అవుతావని చెప్పాడు, మా ఇంట్లో వాళ్ళు సర్లే అని ఏదో నవ్వుకున్నాం, అయిపోయింది, ఏదో ఆయన గౌరవం కొద్దీ చెప్పాడులే మనం వెళ్ళామని చెప్పి అనుకున్నారు. కానీ ఆ మనసులో ఆ బీజం నాకు నాటడం వలన మా అమ్మని ఏదో బతిలాడి చదివాను. నాకు ఇప్పుడు గుంటూరు మెడికల్ కాలేజీలో ఫ్రీ సీట్, గుంటూరు మెడికల్ కాలేజీలో సీట్ రావడమే గొప్ప. ఏంటండి, సీట్ రావడమే గొప్ప, దానిలో ఫ్రీ సీట్ వచ్చిందండి, నేను ఇలా సక్సెస్ అయ్యానండి అని చెప్పి. అంటే పసిబిడ్డలు వాళ్ళ మనసులో ఏది పడితే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. సో అలా నా దగ్గర రావడం వల్ల అమ్మాయికి యోగంలో ఉంది, యోగంలో అదే ఉంది, ఆ యోగంలో ఉన్న విషయాన్ని నేను చెప్పాను. అమ్మాయి మంచిగా మెడికల్ సీట్ సంపాదించి లైఫ్ ఫ్యామిలీ లైఫ్ మారిపోయిందా లేదా? పోతే ఏం పోయిద్ది, ఫీజే పోయిద్ది, పోతే ఏం పోయిద్దండి, ఫీజే పోయిద్ది. కానీ వన్స్ సక్సెస్ అయితే ఏమైందండి, కుటుంబ పరిస్థితులే మారిపోతాయి, సక్సెస్ అవుతారు. సో ఇలా ఆలోచించండి. ఫీజు ఆ 1000 రూపాయలు ఆ 2000 మీద అంటే మీ లైఫ్ అలానే ఉంటుందండి. మీరు ఎప్పుడైతే లుంగీలు కట్టుకొని అరుగుల మీద కూర్చొని ఆడి పుట్టను నమ్ముతాడు, చెట్టును నమ్ముతాడు రా, వాడు అట్టానేరా అని అంటుంటా, వాడు అలానే ఎదిగిపోతుంటాడు. మీరు అబ్జర్వ్ చేయండి. మీ అరుగుల మీద లుంగీలు కట్టుకొనే కూర్చొని ఉంటారు మీరు లైఫ్ లాంగ్. వాడు బిల్డింగుల మీద బిల్డింగులు అందరిని నమ్మితే ఏం చేస్తాడు తెలుసా అండి, వాడిని నమ్మి వీడిని నమ్మి 10 రూపాయలు ఇస్తాడు, ఆ 10 రూపాయలతో ఎదుటి వాడు కడుపు నింపుకుంటారు, ఆడి ఆశీర్వాదం వీడికి దొరుకుతుంది. వాడు బిల్డింగుల మీద బిల్డింగులు కట్టు, నువ్వు ఈ అరుగు మీద ఎవరికి రూపాయి ఖర్చు పెట్టకుండా కూర్చున్నా, నువ్వు ఈ అరుగు మీద లుంగిలు కట్టుకొని జన్మంతా ఇక్కడే కూర్చోవాలి, అది మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.